गरुडगमन तव चरणकमलमिह मनसि लसतु मम नित्यम्। రీసెంట్గా నా మార్నింగ్స్ అయితే ఇలా ఈ పాటతో స్టార్ట్ అవుతున్నాయండి. ఎంత నచ్చేసిందో నాకైతే. ఎక్కడో విన్నాను, ర్యాండమ్గా ఇన్స్టా స్క్రోల్ చేస్తుంటే వచ్చింది. అసలు అప్పటి నుంచి ఇంకా అలా కనెక్ట్ అయిపోయాను అనమాట ఆ పాటకి. అందుకే బ్రహ్మకమలం పాటకు కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇదే యాడ్ చేశాను. సాంగ్ నాకు అంత నచ్చేసింది. ఈ పాట ఇలా వింటూ ఉంటుంటే ప్లేలిస్ట్లో నాకు కాలభైరవాష్టకం కూడా ప్లే అయిపోయిందండి. అది కూడా నేను ఫస్ట్ టైమే వినటం. ఎంత బాగుందంటే అది కూడా అసలు ఆ వాయిస్ కానీ ఆ మ్యూజిక్ కానీ ఏదో ఒక తెలియని అది ఒకలాంటి ఫీలింగ్ అనమాట. అసలు గూస్ బంప్స్ వచ్చినట్టు అనిపించింది నాకు ఫస్ట్ టైం వింటుంటే. సో రీసెంట్గా ఈ 2 పాటలు అయితే నాకు ఎంత ఫేవరెట్ అయిపోయాయో చెప్పలేను. దేవుడి పాటలు నాకు కొన్ని తెలుసు కానీ బట్ ఇవి మాత్రం తెలియదండి. ఫస్ట్ టైం వింటూ ఉన్నాను. ఇంక అప్పటి నుంచి అలా ఎడిక్ట్ అయిపోయాను అనమాట ఆ పాటలకి. మీలో చాలామందికి ఈ పాటలు ముందే తెలిసి ఉంటాయి, వినే ఉంటారు. వినని వాళ్ళు అంటే నాలాగా ఎవరన్నా ఉంటే మాత్రం వినండి. నిజంగా ఎంత బాగుందంటే అసలు ఆ పాటలో అలా వింటూ ఉంటుంటే లీనమైపోతాము. నాకైతే అసలు ఎంత కనెక్టింగ్గా అనిపిస్తున్నాయో. సో ఇంకా అలా నా ప్లేలిస్ట్ అయితే అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇవాళ అయితే మన ఫ్యామిలీ మెంబరు వాళ్ళ పాప అండి, చైత్రశ్రీ పుట్టినరోజు అనమాట. హాయ్ చైత్రశ్రీ, హ్యాపీ బర్త్డే మా. నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ డియర్. ఇంకా రీసెంట్గా నేను కొంచెం స్ట్రిక్ట్గా ఫాలో అవుదాం అనుకుని కొన్ని రూల్స్ అయితే పెట్టుకున్నానండి. అవేంటో చెప్పానంటే మళ్ళీ అవి కంటిన్యూ చేయలేకపోతున్నాను, అందుకే చెప్పట్లేదు. బట్ షుగర్ని మాత్రం అవాయిడ్ చేస్తున్నాను. ఇది ఒకటైతే చెప్పగలుగుతున్నాను. జీరో షుగర్ అన్నాను కదా అని చెప్పి అసలు కంప్లీట్గా తీపి లేకుండా కాఫీ టీ అయితే తాగలేను. సో అందుకని చెప్పి బెల్లం పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాను. నేను ఎక్కడో విన్నాను బెల్లం అయినా షుగర్ అయినా సేమే అని చెప్పి కొంతమంది అలా చెప్తూ ఉన్నారు. సరే ఏదో ఒకటి మన సాటిస్ఫాక్షన్కి కంప్లీట్ వైట్ కాకుండా కొంచెం బ్రౌన్ కలర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి అలా కొంత సాటిస్ఫై అవుతున్నాను అనమాట. షుగర్ కాకుండా బెల్లం పౌడర్ వాడుతున్నానని చెప్పి. సో అట్లా ఈ 1 మంత్ అయితే నేను అనుకుంటున్నాను అనమాట జీరో షుగర్ ఛాలెంజ్ చేద్దామని చెప్పి. ఈవెన్ స్వీట్స్ కానీ ఇంకేవి అసలు ఇంకా తినను అనమాట. జస్ట్ ఇంట్లో కాఫీ టీకి మాత్రం నేను బెల్లం పౌడర్ యూజ్ చేస్తాను. బయటకు వెళ్ళినప్పుడు తాగాల్సి వచ్చినా తాగను. స్వీట్లు అవి ఏమి తినను. ఈ 1 మంత్ మాత్రం చాలా పంచువల్గా ఫాలో అవుదాం అనుకుంటున్నాను. ఇంకా తప్పదు, కొన్ని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. ఎందుకంటే బాడీ కొన్ని సైన్స్ ఇస్తూ ఉంటుంది. అప్పుడు మనం రియాక్ట్ అవ్వకపోతే తర్వాత చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అందుకని చెప్పి సైన్స్ ఇస్తుంది కదా అని చెప్పి ఏమన్నా అటాక్ అయినాయి అనుకోకండి. ఏమీ లేదు, పుష్టిగా ఉన్నాను, చక్కగా ఆరోగ్యంగా ఉన్నాను. కాకపోతే కొంచెం ఎందుకంటే కొద్దిగా వెయిట్ తగ్గాలని చెప్పి మీతో కూడా చెప్తూ ఉన్నాను కదా, అందులో భాగంగా కొంచెం ఈ షుగర్ని ఫస్ట్ అవాయిడ్ చేద్దామని స్టార్ట్ చేశాను. అందులో భాగంగా కాఫీని అయితే చక్కగా బెల్లం పౌడర్తో కలుపుకొని తాగేశాను. ఇంకొకసారి అయితే పొద్దున్నే తాగేస్తున్నాను, మా వారికి ఇచ్చే వరకు వెయిట్ చేయలేకుండా. ఆకలి అనిపించేసి అనమాట. మార్నింగ్ అది కొంచెం వాటర్ అది తీసుకుంటూ ఉన్నాను, అట్లా మేనేజ్ చేస్తూ ఉన్నాను. అయితే ఈ మనీ ప్లాంట్ చూసారా, గుమ్మానికి అల్లుకుపోతుంది అనమాట. అంటే గోడల్లోకి చొచ్చుకుని పోతున్నాయి దాని రూట్స్ అన్నీ. ఏరియల్ రూట్స్ ఉన్న దగ్గర ప్రతి ప్లాంట్ అలాగే అవుతుంది అనమాట. గోడల్లోకి అక్కడ ఏది దానికి సపోర్ట్ ఉంటే దానిలోకి ఆకులు కొమ్మలు అలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంతకుముందు పెయింట్ లేకముందు అయితే అసలు చాలా అల్లుకుపోయింది అపార్ట్మెంట్కి. ఆ పెయింట్ లేసే క్రమంలో మొక్కను తీసినప్పుడు అదంతా డిస్టర్బ్ అయింది. మళ్ళీ కొంచెం మొక్క కొద్దిగా నాటుకుంది కదా ఇప్పుడు, మళ్ళీ దాని రూట్స్ అన్నీ గోడంతా డోర్ చుట్టూ అల్లుకుంటున్నాయి. మరీ ఎక్కువ అల్లుకుంటే డ్యామేజ్ అయిపోద్దేమో డోర్ అది అని చెప్పి కొన్ని తీసేసాను అనమాట. ఎందుకంటే వుడ్ అది లోపలికి వెళ్ళిపోయినాయి అనుకోండి మళ్ళీ ప్రాబ్లం. అందుకని చెప్పి కొన్ని తీసి కట్ చేసి ఇంకా బాటిల్లో పెట్టేశాను. ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే ఉప్మా చేస్తాను, సేమియా ఉప్మా. ఇంకా ఇదివరకు అయితే రోస్టెడ్ సేమియా తెచ్చి చేసేదాన్ని, కానీ అది ఎందుకో కొంచెం గట్టిగా ఉంటుంది, ఎంత ఉడికినా ఉడకట్లేదు, కొద్దిగా రబ్బరీగా అనిపిస్తుంది అన్న ఫీలింగ్ వచ్చింది. అందుకని మళ్ళీ అప్పటి నుంచి దాన్ని అవాయిడ్ చేసి నార్మల్ సేమియానే తెచ్చి చక్కగా నేతిలో ఫస్ట్ రోస్ట్ చేసుకుని చేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో ఏమి కనిపించట్లేదు, ఏం వేయలేదు ఏంటి అనుకోకండి, మా పిల్లలు ఏం వేసినా తినరు. అందుకని చెప్పి అసలు ఏమి వేయను కూడా వేయలేదు. కరివేపాకేమో అసలు మర్చిపోయాను హడావుల్లో. ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చేశాను, చాలా బాగుంది. యూజువల్గా అయితే నేను ఈ సేమియా ఉప్మాని పంచదార లేకుండా అస్సలు తినను అనమాట. అంత ఇష్టం నాకు. ఏ ఉప్మాలో వేసుకోకపోయినా ఇందులో మాత్రం వేసుకుంటాను. బట్ స్ట్రిక్ట్గా నాకు నేను చెప్పుకున్నాను కదా, సో అందుకని చెప్పి ఒట్టిదే తినేస్తున్నాను.
ఇక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారులేండి. మార్నింగ్ పిల్లలకైతే చూసారు కదా చపాతీ చేశాను. ఎందుకంటే ముందు రోజు గుత్తొంకాయ చేశానని చెప్పి లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదా, గ్రేవీ అది ఉంది. ఇంకా పిల్లలకి బాగా నచ్చి ఇంకా అదే పెట్టమన్నారు. వంకాయలు లేవు, ఒట్టి గ్రేవీనే ఉంది. అయినా కానీ గ్రేవీ అది బాగుందని చెప్పి వాళ్ళు చపాతీను ఇంకా కర్రీ తీసుకెళ్లారనమాట. బ్రేక్ఫాస్ట్కి ఏమో సేమియా ఉప్మా పెట్టేశాను కదా, ఇంకా వాళ్ళు వెళ్ళాక నేను కూడా తినేసి చియా సీడ్స్ వాటర్ అది తాగాను. తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చాక బ్లూ టీ తాగుతున్నానులేండి. మీతో కంటిన్యూగా చూపిస్తున్నాను కానీ బట్ రెండింటికి మధ్యలో గ్యాప్ అయితే ఉంది. లిక్విడ్గా ఎక్కువ తీసుకోవడానికి చూస్తున్నాను అనమాట. అది ఇలా అయితే గ్రీన్ టీ లేదంటే ఈ బ్లూ టీ, ఇలా మనకి వాటర్ కానీ చియా సీడ్స్ వాటర్, ఇంకా అట్లా మామూలు వాటర్ తాగుతాను, అది కొంచెం తక్కువ అనమాట. కనీసం ఇలా అన్న అయితే కొంచెం ఎక్కువ వాటర్ అది వెళ్తుంది, మనకు కావాల్సినవన్నీ అందుతాయి అని చెప్పి సో ఇలా ఎక్కువ తీసుకుంటాను అనమాట. ఫ్రూట్ అండ్ వెజిటబుల్ జ్యూసెస్ కానీ అట్లా అనమాట. ఇంకా పనంతా అయిపోయింది. ఇంకా బట్టలు అవి అన్నీ ఆరేసి వచ్చి కిందకి వెళ్ళినప్పుడు నాకు ఈ మునగాకు కనిపించింది మా చెట్టుది. కొంచెం కొమ్మలు అయ్యి వచ్చాయన్నమాట, బాగా హెల్దీగానే ఉంది. సరే ఇంకా నాకు కర్రీ లేదు, మార్నింగ్ పిల్లలకి పెట్టేశాను కదా, నాకు ఇంకా కర్రీ ఏం లేదు. సరే నా కోసం ఇంకా మునగాకు ఎగ్ ఫ్రై చేసుకుందామని చెప్పి ఒక చిన్న కొమ్మ కట్ చేసి తెచ్చాను. మునగాకు ప్రయోజనాలు అయితే ఇంక అందరికీ తెలిసిందే కదా. అదేంటో మనకి తెలిసినా కానీ ఒకలాంటి నిర్లక్ష్యం వచ్చేస్తుంది. కొన్నాళ్ళు వాడతాం, పక్కన పెట్టేస్తాం. మళ్ళీ ఇప్పుడు ఎక్కడ చూసినా నాకు ఈ మునగాకే కనపడుతుంది అనమాట. సర్లే అందరూ ఇంత ఎదురుపడి చెప్తూ ఉన్నారు, ఫాలో అవుదామని చెప్పి నేను కూడా మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇంతకుముందు మునగాకు పొడి వాటర్ అది కూడా తాగేదాన్ని, మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. అందులో భాగంగానే ఈ మునగాకు కూడా కనిపిస్తే ఇంకా తెచ్చుకున్నాను. ఎగ్ ఫ్రై ఎలా చేసుకుందాం అని చెప్పి జస్ట్ తాలింపుల్లో మనం కరివేపాకు వేసుకున్నట్టు డైలీ కర్రీస్లో వేసుకున్నా కూడా మంచిదంటండి. కాకపోతే అదే తెలిసిందే కదా, మనకి ఏదన్నా కాస్ట్ తక్కువలో వస్తుందంటే ఒక రకమైన చిన్న చూపు ఉంటుంది అనమాట. అంటే జస్ట్ మామూలుగా చెప్తున్నానులేండి, ఇది ఎవరిని నొప్పించడానికి కాదు. మనకి ఇది చాలా ఈజీగా దొరికిద్ది, అందరికీ దొరికిద్ది. సిటీలో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా లిమిటెడ్గానే దొరికిద్దిలేండి. ఊర్లో ఉన్నప్పుడు దాని వాల్యూ తెలియదు, ఇక్కడికి వచ్చాక వాల్యూ తెలిసాకేమో అవైలబిలిటీ తగ్గిపోయింది. అందుకని నేను మునగ చెట్టు పెట్టానమాట. సరే కనీసం కొంచెం వచ్చిన ఆకు చాలు కదా, కాయలు కాయకపోయినా ఆకున్నా చాలనుకుని ఆ చెట్టు పెట్టాను. సో ఇంకా చక్కగా దాని ప్రతిఫలాన్ని అయితే ఇప్పుడు ఎంజాయ్ చేయగలుగుతున్నాను అనమాట. ఇంకా అలా కొంచెం మునగాకైతే కోసుకొచ్చాను. మెయిన్గా లేడీస్కి చాలా మంచిదని చెప్తూ ఉన్నారు కదా, కానీ ఏదైనా ఎక్కువ మోతాదులో తీసుకుంటే మంచిది కాదు. సో చాలా వేడి చేస్తుంది కాబట్టి లిమిటెడ్గానే తీసుకోవాలి. ఇంకా చపాతీ పిండిలో నువ్వులు వేసి కలిపాను. ఇంకా అదే అనమాట మీతో అక్కడ షేర్ చేస్తాను దగ్గర నుంచి. మార్నింగ్ పిల్లలకి చేసి ఇచ్చాను కదా చపాతీ పిండి, ఇంకా అదే ఉంది నాకు కూడా. అందులో నువ్వులు కూడా వేసి చేశాను. టేస్ట్ బాగుంటుంది, అలాగే ఇంకొంచెం హెల్దీ కదా. సో ఇంక ఇదిగోండి నా లంచ్ ప్లేట్ అనమాట. ఇది మార్నింగ్ తాగాల్సిన వెజిటబుల్ జ్యూస్ తాగలేదు, ఇంకా అందుకని చెప్పి లంచ్లోకి పెట్టుకున్నాను. రైస్ కూడా కొంచెం తగ్గిద్దామని డిసైడ్ అయ్యాను. తినాలి అనిపిస్తేనే రైస్ తింటాం, లేదంటే చపాతీ, లేదంటే ఇంకా రాగి దోశ, జొన్న రొట్టె, ఇంకా అలా మేనేజ్ చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం ఎంతవరకు పంచువల్గా ఉండగలను. 1 మంత్ అయితే పెట్టుకున్నాను. నేనేం వెయిట్ ఏం చెక్ చేసుకోలేదు, ఇంత వెయిట్కి రావాలని గోలు పెట్టుకోలేదు. జస్ట్ అలా అనమాట. కొన్ని చేంజెస్ చేసుకుంటే ఇన్స్టెంట్గా కాకపోయినా లాంగ్ రన్లో అన్న వాటి బెనిఫిట్స్ తెలుస్తాయని చెప్పి సో అలా కొంచెం మునగాకులో ఒక ఎగ్ వేసి ఫ్రై చేసుకున్నాను. నా వరకు సరిపోయిందనమాట. ఇంకా అలా లంచ్ అయితే అయిపోయింది. చెప్పాను కదా లాస్ట్ వీడియోలో నా ఇయర్ రింగ్స్ కనిపించట్లేదు, ఇంకా దొరకలేదు, వెతకాలి, ఒక హోప్ అయితే ఉంది పోవని చెప్పి. మొత్తానికి నా నమ్మకం అయితే నిజమైందండి. అవి ఎక్కడికి పోలేదు. ఆ కవర్ చూసారా, యాక్చువల్గా దానిలో అసలు పనికిరాని స్టఫ్ అనాలి, అలాంటివి పెడతాం అనమాట. అది అసలు నా ఎదురుగానే ఉంది. మొన్న డ్రెస్సింగ్ టేబుల్ ఎదుగుతుంటే ఎదురుగానే ఉంది, కానీ దానిలో అసలు ఆ స్టఫ్ అసలు మనకు పనికిరాదు కదా, జస్ట్ వేస్ట్ మెటీరియల్ అంతా దానిలో ఉంచుతాంలే, అందులో ఏముంటాయిలే అని చెప్పి నేను వెతకలేదు. ఇంకా మొత్తం వెతికేసాను, బీరువా బ్యాగులు అన్నీ వెతికాక ఇంకా లాస్ట్ ఆప్షన్ ఆ కవరే ఉందన్నమాట. సర్లే ఏం చేద్దాం, ఒకసారి వెతుకుదాము అనుకుని వెతికితే దానిలో ఉన్నాయి. అదే ఒక్కోసారి అంటూ ఉంటారు కదా, మన కళ్ళెదురుగానే ఉంటుంది మనకు కనిపించదు అని. అలా అయింది నా పరిస్థితి. ఎదురుగానే ఉన్న కవర్ వదిలేసి ఇల్లంతా వెతికాను, టైం వేస్ట్. సో అట్లా మొత్తానికి అందులో దొరికినాయి అనమాట ఇయర్ రింగ్స్. చూసారు కదా, చిన్నవి అనమాట. అంత చిన్న ఇయర్ రింగ్స్గా ఎంత బిల్డప్ ఇచ్చారు అనుకోకండి. అదేంటంటే నేను ఒక బ్లాక్ బీడ్స్ మీద కొనుక్కున్నాను. అమెజాన్లో వెతికి, మీషోలో వెతికి, అక్కడ వెతికి, ఇక్కడ వెతికి, మొత్తానికి అవి బయట తీసుకున్నాను అనమాట. బ్లాక్ బీడ్స్ కూడా చూపిస్తానులేండి. పనిలో పనిగా మీకు నా బ్లాక్ బీడ్స్ కలెక్షన్ చూపిస్తాను, చూసేయండి. ఎక్కువే ఉండవులేండి, చాలా సింపుల్గా ఉంటాయి.
ఇది మీతో షేర్ చేశాను 2 years బ్యాక్ అనుకుంటా. నా యూట్యూబ్ ఇన్కమ్ స్టార్ట్ అయ్యాక నాకు ఫస్ట్ పేమెంట్ వచ్చాక దాంతో వరలక్ష్మి వ్రతానికి ఇలా రూపు తీసుకున్నాను. ఇంటికేమో గుమ్మానికి వడ్లతో చేసిన తోరణం తీసుకున్నాను అని చెప్పాను కదా, అప్పటిదనమాట ఇది. సో ఫస్ట్ శాలరీతో గుర్తుగా ఇలా రూపు తీసుకున్నాను. ఇంకా దానికి అలా నల్లపూసలు అవి గుచ్చించుకున్నాను అనమాట. ఇంకా అప్పట్లో చాన్నాళ్ళు వేసుకున్నాను కూడా. నాకు ఎందుకు అలా మెడకు అలా నల్లపూసలు అవి వేసుకోవడం చాలా ఇష్టం. చాన్నాళ్ళు వేసుకున్నా. మా వాళ్ళు అందరూ కూడా ఏంటో ఇప్పుడు వేసుకున్నావు అని, ఎందుకంటే పెళ్లిలో పెడతారనమాట అలా మెడకి జస్ట్ ఆ నల్లపూసలు ఒక కాసు ఎక్కించి. ఇంకా మా అక్క కూడా అడిగింది ఏంటో ఇప్పుడు వేసుకున్నావు అట్లా అని చెప్పి. ఏంటో నాకు అలా వేసుకోవాలనిపించింది, వేసుకున్నాను అంతే అని చెప్పేశాను. సో చిన్న చిన్నయే కదా, చేయాలనిపించినవి చేసేయడం అంతే, మన మనసుకు నచ్చిన పనులు. సో అదనమాట, అదొకటి. ఇంకా ఇదైతే అసలు చూసిన వెంటనే కొనేసానండి. ఇన్స్టా పేజ్లో ఎక్కడో చూస్తుంటే వచ్చింది. మాట్లాడకుండా ఎందుకో నాకు అంత నచ్చేసింది. అది కొంచెం డైమండ్ ఫినిష్లా అనిపించింది అనమాట. చూపించేది కాదు, మధ్యలో ఉన్నదనమాట. ఇదేం పర్ల్స్, ఇది అది వేరు. ఇదనమాట ఈ వైట్ స్టోన్స్ది. అసలు కొంచెం కాస్ట్ ఎక్కువే పడింది కానీ బట్ చూడగానే కొనేసాను. తీరా కొన్నాక వేరే పేజెస్లో అది ఇంకా తక్కువ కాస్ట్కు కనిపిస్తుంది అనమాట. నేను ఆ మేడంని అడిగాను, ఏంటండి మీరేమో నా దగ్గర ఇంత ఛార్జ్ చేశారు, వేరే పేజెస్లో ఇంత ఉందంటే, మేడం అది ప్రీమియం క్వాలిటీ మేడం, అవన్నీ రెప్లికాస్ మేడం, మీరు అలా కంపేర్ చేసుకోవద్దు, మీకు డైరెక్ట్గా చూస్తే డిఫరెన్స్ తెలిసిపోద్ది అని చెప్పి ఇంకా నన్ను కన్విన్స్ చేసేలాగా ఆమె మాట్లాడారనమాట. సర్లే ఏం చేస్తాం, ఇంకా అయిపోయిన పెళ్ళికి బాజాలు ఎందుకు అనుకుని కొనుక్కున్నాను కదా, ఇంకా కామ్గా ఊరుకున్నాను. సో ఆ బ్లాక్ బీడ్స్ కోసం ఆ ఇయర్ రింగ్స్ కొనుక్కున్నాను అనమాట. కొంచెం ఆ వైట్ స్టోన్ అది మ్యాచ్ అయ్యేలాగా ఉంది అని చెప్పి. యాక్చువల్గా దానికి పేరు ఇయర్ రింగ్స్ చూస్తే అవి 1000+ ఉన్నాయన్నమాట. ఓయమ్మో మళ్ళీ వీటికి ఇంత ఎందుకులే అని చెప్పి వెతికి ఒక షాప్లో అవి తీసుకున్నాను. ఇంకా పక్కన పర్ల్స్ హ్యాంగ్ అవుతున్నాయి కదా, అదైతే జస్ట్ నార్మల్దేలేండి, ఎక్కడో ఎగ్జిబిషన్లో తీసుకున్నాను అనమాట. సో దానికోసం ఆ పర్ల్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా, ఇలా ఒక ఫ్లవర్ బొకే లాగా హ్యాంగ్ అవుతున్నట్టు పర్ల్స్, అదేమో మీషోలో తీసుకున్నాను. అయితే అది ఇంకొక ఇయర్ రింగ్ ఏమైందంటే, మేము ఊటీ వెళ్ళాం కదా, టాయ్ ట్రైన్ ఎక్కినప్పుడు అలా ఒంగుని చూస్తుంటే నా చెవి హోల్ చాలా పెద్దగా ఉంటుంది, అది డైరెక్ట్ హోల్లో నుంచి పడిపోయింది. అలా అది మిస్ అయింది. ఇంకా అక్కడ అది ఇయర్కి ఏం లేదని చెప్పి ఇంకా అక్కడ ఏదో షాపింగ్ ఉంటే ఆ షాపింగ్లో చిన్నవి స్టడ్స్లా ఉన్నాయి కదా, చిన్నవి కదా పెద్దవి, వాణిశ్రీ పెట్టుకునే అంత స్టడ్స్ ఉన్నాయి అనమాట. అవి తీసుకున్నాను. ఇంకా అక్కడ అవన్నమాట. ఇంక ఈ పర్ల్స్ దానికి కూడా ఒక స్టోరీ ఉందండి. అది పెళ్ళైన కొత్తలో మా వారు కొనిచ్చారు ఆ పర్ల్స్ది. చక్కగా మంచి లాకెట్, ఇయర్ రింగ్స్ అన్నీ కలిపి అనమాట. చాన్నాళ్ళు వేసాను, ఒకసారి తెగిపోయి లాకెట్ అది ఇదైపోయి పూసలన్నీ పోయి అలా ఇదైపోయింది, డ్యామేజ్ అయిపోయింది. ఇయర్ రింగ్స్ కూడా పాడైపోయాలండి. ఇంకా తర్వాత నేను దాన్ని మళ్ళీ జ్యువెలరీ పర్సన్ దగ్గరికి తీసుకెళ్ళి, అంటే మనకి పూసలు గుచ్చుతారు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి గుచ్చించుకున్నాను. ఎక్స్ట్రాగా మళ్ళీ పర్ల్స్ కొని గుచ్చించుకుని ఇంకా దానికి పులిగోరు లాకెట్ అయితే పేరప్ చేశాను అనమాట. సో ఇంకా దానికి ఇంట్లో ఉన్న ఇయర్ రింగ్స్ ఏవో ర్యాండమ్ అలా సెట్ చేశాను. ఆ పర్ల్స్ది మాత్రం నాకు ఎంత ఇష్టమో, మా వారు ఫస్ట్ కొనిచ్చిన జ్యువెలరీ అని చెప్పుకోవచ్చు. గోల్డ్ కాదు కానీ పర్ల్స్ చాలా మంచి పర్ల్స్ అండి, ప్రీషియస్ పర్ల్స్ అనమాట. సో చాలా ఇష్టం అది కూడా. అందుకని చెప్పి తెగిపోయినా మళ్ళీ ఆ పూసలు పోయినా సేమ్ అలాంటివి చాలా కాస్ట్ అయినాయి తెప్పించి గుచ్చించుకోవడానికి. అలా గుర్తుగా అది ఉందన్నమాట. ఇంకా దానికి పులిగోర లాకెట్ అది సెట్ చేశాను. ఇంక ఈ బ్లాక్ బీడ్స్ అయితే గోల్డ్ వేనండి, మీకు తెలుసు కదా, చాలాసార్లు షేర్ చేశాను. ఇవి నాకు సింగిల్ స్టెప్ తీసుకుందాం అని వెళ్ళాను కానీ నా మెడకి ఎందుకో సింగిల్ ఆనదేమో అని 2 పేటలు తీసుకున్నాను. దట్టు ఏంటంటే అందులో బాల్స్ ఉన్నాయి చూసారా వైట్వి, అవేంటంటే నా మంగళసూత్రం గొలుసుతో కొంచెం మ్యాచ్ అవుతాయి అన్నమాట. అందుకని చెప్పి అలా తీసుకున్నాను. ఇది ఒక మ్యారేజ్ డేకి కొనిచ్చారనమాట ఈయన. యాక్చువల్గా నాకు ఒకటే వస్తువు 2-3 తీసుకోవడం అసలు నచ్చదు, ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళం ఒకటే వస్తువు మీద అన్ని కొనుక్కుని ఇన్వెస్ట్ చేసే దాని బదులు వేరే వస్తువు కొనుక్కుంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది. కాకపోతే నాకు ఎందుకు ఆ షార్ట్ నల్ల పూసలు వేసుకోవాలని తెగ మనసు లాగేసింది అనమాట. అందుకని చెప్పి మా వారితో చెప్పి కొనిచ్చుకున్నాను షార్ట్ది. ఇంక ఇదేమో లాంగ్ది. ఇదైతే పలకసర్ల గుంట పూసల ఏదో అంటారండి, విజయవాడలో మా అక్కకి చెప్పి చేయించుకున్నాను అనమాట. మా మేనత్త అంటాను కదా, తనకిచ్చి గోల్డ్ స్మిత్తో చేయించుకున్నాను. ఎంత ముచ్చటపడో చేయించుకున్నాను. మా అక్క కూడా అంత దగ్గరుండి జాగ్రత్తగా చేయించిందనమాట. లాకెట్ కూడా చూసారా, ఆ వైట్ స్టోన్ది, అది పలకసర్లు అంటారు అనుకుంటా. పలకసర్లు నాకేదో పేరు గుర్తురాట్లేదు కానీ గోల్డ్ ఎక్కువ ఉంటుంది, పూసలు తక్కువ ఉంటాయి అనమాట. ఆల్మోస్ట్ 3.5 తులాలో ఏమో ఉందండి ఇది.
చాలా బాగుంటుంది ఇది కూడా. అసలు ఈవెన్ ఇది డ్రెస్సుల మీదకి వేసుకున్నా కూడా బాగుంటుంది, ఎందుకంటే పూసలు కూడా చిన్నగా ఉంటాయి కదా, చక్కగా నీట్గా అనిపిస్తుంది. కాకపోతే నాకు ఎందుకు ఆ షార్ట్ది వేసుకోవాలనిపించి ఇంకా అలా కొనిచ్చుకున్నాను. కానీ ఇది కూడా డ్రెస్సెస్ మీదకి అక్కడ బాగుంటుంది. నాకేంటంటే బ్లాక్ బీడ్స్కి ఆ వైట్ స్టోన్ వస్తేనే బాగా అనిపిస్తుంది వేరే కలర్ఫుల్ స్టోన్స్ కన్నా. సో అందుకని చూసారా, నా బ్లాక్ బీడ్స్ అన్నిట్లోనూ వైటే ఉంటుంది అనమాట. వేరే మల్టీ కలర్స్ అవి ఉన్నా కూడా నాకు ఎందుకో బ్లాక్కి ఆ వైటే నప్పిద్ది అనిపిస్తుంది. సో అందుకని చెప్పి ఇంకా అవే తీసుకున్నాను అనమాట. అయితే పర్ల్స్ లేదా స్టోన్స్ లాగా. సో అలా అనమాట బ్లాక్ బీడ్స్. చాలా సింపుల్, బట్ ఊరికే మీతో ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది అట్లా. ఇదిగోండి ఇవి ఇయర్ రింగ్స్ అనమాట, ఆ వైట్ స్టోన్వి. అవి కూడా చాలా కాస్టే తీసుకుందండి ఆమె, ఫ్యాన్సీ షాపే. కానీ ఇంకా సర్లే ఇంకేదో ముచ్చట పడ్డాం. ఇంకా అప్పుడు ఏంటంటే ఆ మైసూర్ వెళ్లే ముందు కొనుక్కున్నాను అనమాట ఇయర్ రింగ్స్. ఆ లాంగ్ ఫ్రాక్ మీదకి కావాలని చెప్పి తీసుకుని అవి సెట్ చేసుకున్నాను అట్లా. అసలు నాకు ఫ్యాన్సీ జ్యువెలరీ అంత నచ్చదు, పైగా నా బాడీకి సెట్ అవ్వదు కూడా, నాకు ర్యాషెస్ వచ్చేస్తాయి. అందుకని చెప్పి తీసుకోను, ఎప్పుడో ఒకటి అలా తీసుకుంటాను. ఇంకా మనసుకు బాగా నచ్చినాయి అనుకున్న మాత్రమే తీసుకుంటాను అనమాట. సో అట్లా చాలా లిమిటెడ్ స్టాక్ కాదు, లిమిటెడ్ స్టఫే ఉంటుంది నా దగ్గర. అందుకే షేర్ చేయడానికి కూడా ఎక్కువే ఉండదు. జస్ట్ ఇవి ఊరికే మీతో ఎందుకో షేర్ చేసుకోవాలనిపించి అలా చూపించాను అంతే. సర్దుకుంటున్నాను కదా, మీతో కూడా చూపిద్దామని చెప్పి. మొత్తానికి పోయినాయి అనుకున్న ఇయర్ రింగ్స్ దొరికినాయి, ఫుల్ హ్యాపీ. ఏదైనా మనది మనకు కాకుండా పోదండి. మన రజనీకాంత్ గారి డైలాగ్ ఉంది కదా, దక్కేది ఎన్నటికైనా దక్కిద్ది, దక్కంది ఎన్నటికీ దక్కదని. మనది అనుకున్నది ఎక్కడికి పోయినా తిరిగి వచ్చిద్దని చెప్పి. సో అట్లా అన్నీ దొరికినాయి, చక్కగా అన్నీ సెట్ చేసుకున్నాను హ్యాపీగా. అదే నేను కొనటమే తక్కువ కదా, మళ్ళీ కొన్నది చిన్నదైనా పోయింది అనేటప్పటికి బాధ అనిపించేసింది అనమాట. సో అట్లా మొత్తానికి నన్ను ఎక్కువ బాధ పెట్టడం దేవుడికి ఇష్టం లేక వెంటనే దొరికేలా చేశాడు. ఇంకా మా అమ్మాయిని స్కూల్ నుంచి తీసుకొస్తుంటే ఇవి కనిపించినాయి, పచ్చి ఖర్జూరాలు. మీరే ఎంతమందికి తెలుసు, ఎంతమంది తిన్నారు, ఇవి తీసుకొచ్చాను అనమాట. బాగుంటుంది టేస్ట్, కొంచెం డిఫరెంట్గా, తీయగా వగరగా, మనకి రేక్కాయలు తిన్నప్పుడు వచ్చే ఫీల్ లాగా అలా ఉంటుంది, కరకరలాగా క్రంచీగా. సో అలా పావు కేజీ 60 రూపీస్ అనమాట. జస్ట్ ఒక పావు కేజీనే తెచ్చాను. ఇంకా సాయంత్రం స్నాక్స్లోకి ఇవి తినొచ్చు అని చెప్పి. ఇంకా చెప్పాను కదా పపయా అయితే ఎక్కువ తింటూ ఉన్నాను. డిన్నర్కి అయితే ఇదే అనమాట. డిన్నర్ కూడా ఎర్లీగా ముగిచ్చేద్దాము, కొంచెం ఫ్రూట్స్, మరీ ఆకలేస్తే ఒక చపాతీ అలా తిందామని చెప్పి. మరీ పొట్ట మార్చుకుని అయితే ఉండలేనండి నేను, అసలు ఆకలేస్తే తినేస్తాను, బట్ ఏంటంటే కొంచెం హెల్దీ వర్షన్లో తిందామని చెప్పి అనుకుంటూ ఉన్నానన్నమాట. ఇంకా మా అమ్మాయితో కబుర్లు చెప్పుకుంటూ అలా తింటూ ఉన్నాను. ఇంకా పడుకునే ముందు ఏంటంటే గ్రీన్ టీ తాగుతున్నాను, అంటే 8:39 కల్లా గ్రీన్ టీ తాగుతున్నాను. సో అంతే, ఇంకా డిన్నర్ అయితే అంతే. చెప్పాను కదా, ఆకలేస్తే ఏదన్నా చపాతీ తింటాను, లేదంటే ఇలా ఫ్రూట్స్తో సరిపెట్టేసుకుంటాను. సో అట్లా అనమాట చేస్తూ ఉన్నా. చూద్దాం రిజల్ట్ ఎలా ఉంటుంది అన్నది. చెప్పాను కదా, లాంగ్ రన్లో వచ్చినా చాలు, ఇన్స్టెంట్గా కాకపోయినా. సో ఇదండి ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.